చింతల్లి అంటారా అండి నిత్యాను చింతల్లి. చింతల్లి నా బర్త్డేకి నేనే కష్టపడతాను. నీ బర్త్డేకి నువ్వే కష్టపడుతున్నావా? ఎందుకని కష్టపడుతున్నావు? యాక్చువల్లీ టైం టైం అంతా 10 అవుతుంది. రేపు 4th రిజల్ట్స్. రేపు ఏం ఉండవని ఇప్పుడే కేక్ తీసుకుంటున్నాం. చూద్దాం. గైస్ నా బర్త్డే రోజే రిజల్ట్స్ అనమాట, మన ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనమాట. మన ఏపీలో సెక్షన్ 144 నడుస్తుంది కదా, June 4th మొత్తం నడిచింది కదా, సో అందుకే మేమైతే June 3 మొత్తం తీసుకున్నాం. అండ్ మాకైతే ఆఫీస్ ఉంది June 4th కూడా. సో మార్నింగే చాలా బిజీగా ఉంటాం, అందుకే ముందే తీసేసుకున్నాం గైస్. దాని తర్వాత మేమైతే చికెన్ బిర్యానీ తీసుకోవడానికి వచ్చా అనమాట. అంటే June 4th షాప్స్ ఓపెన్ చేస్తారో లేదో గ్యారంటీ లేదు, కన్ఫర్మేషన్ లేదని చెప్పి. అబ్బా ఫ్రెష్ గా అప్పుడే అన్న చూసారా, అలా చికెన్ ని ఫ్రై మంచిగా డీప్ ఫ్రై చేస్తున్నాడు. అబ్బా నువ్వు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చికెన్ లవర్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి గైస్. మా ఫేసెస్ అబ్జర్వ్ చేస్తారా ఎంత డల్ గా ఉన్నాయో? మీ అందరికి తెలుసు కదా మాకు June 1 యాక్సిడెంట్ అయిందని చెప్పి. అందుకే 3 days తర్వాత నా బర్త్డే కదా, సో ఇంకా మూడ్ ఆ ఫోబియా అనేది అలా ఉందన్నమాట. బట్ బర్త్డే కదా, లోపల గుడ్ వైబ్స్ తెచ్చుకుంటున్నాం. బట్ స్టిల్ ఇంకా సాడ్ గా అలానే డల్ గా ఉన్నాం అనమాట. ఆ పెయిన్ అనేది, ఇంజ్యూరీస్ అనేవి ఇంకా పెయిన్ వస్తున్నాయి. యాక్చువల్లీ అసలు సెలబ్రేట్ చేసుకోకూడదు అనుకున్నాం, బట్ ఎందుకో చేసుకోవాలి, 22 వస్తున్నాయి కదా అని చెప్పి చేసుకున్నాం. కదా ఫస్ట్ ఎయిడ్ చేసినాక స్నానం చెయ్యాలి కదా దెబ్బ తగిలిన తర్వాత. ఇప్పుడు అది చేయించడానికి ఇప్పుడు నేనేమంటున్నానంటే, వాపు లైట్ గా ఉందమ్మా, వాపు కొంచెం కొంచెం కాకపోతే పచ్చిగా ఉంది. నేను పాడండి డాడీ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యూ చింతల్లి, హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ వచ్చేస్తుంది. హ్యాపీ బర్త్డే. అవునా? నిత్య పూర్తిగా గంగగా మారిన ఈ క్షణాన్ని మనం చూడబోతున్నాం. ఆ చాక్లెట్ కేక్ ఎప్పుడైతే నిత్య చేతిలోకి వస్తుందో అప్పుడు నిత్య పూర్తిగా గంగగా మారిపోతుంది. గంగా, గంగా, హ్యాపీ బర్త్డే గంగా. థ్యాంక్ యూ. బారాయ్ నాను తేడి సాటిస్ఫాక్షన్ చాక్లెట్ కేక్ తింటే చాలు. కరెంట్ లేదనుకోకండి. అక్కడ వెనకమల టీవీ కనిపిస్తుంది, చెప్పక్కర్లా. లైక్ అంటే ఫొటోస్ కోసం మళ్ళీ దగ్గర కొద్దిగా గట్టిగా మాట్లాడితే మంచిది. ఫొటోస్ కోసం మళ్ళీ దగ్గర డాడీ ఉన్నారు, సో కొంచెం లైట్ వేసేసి దిగుదాం మనం. లైట్
హీరోయిన్ అన్నమాట. సార్ అంటున్నాను, ఆఫీస్కి వచ్చేసాం గైస్. నా అవుట్ ఫిట్, నా లెగ్స్ ఎలా ఉన్నాయి, స్వీట్స్ బ్యాగ్ లో నుంచి తీయమన్నానా. నా హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య ఆఫీషియల్. ఆఫీస్ కి టైం అవుతుంది. సో ఈరోజు నా బర్త్డే. ఏం చేద్దామంటావు మరి? ఇంకా స్పెట్స్ తీస్తావా మేడం? ఇంకే మేడం, ఇంకే మేడం స్పెట్స్ తీస్తారా ఇంకా? ఇదిగో నాకు స్వీట్స్ తీయండి. గైస్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట మా ఆఫీస్. అండ్ నేనైతే స్వీట్స్ తీసుకున్నా కదా. ఫస్ట్ అయితే మా ఎండి సార్ దగ్గరికి వెళ్ళి స్వీట్ ఇస్తున్నా అనమాట. సాయి సార్, సాయి సార్, సాయి సార్, సార్ సార్ దగ్గరికి వెళ్ళి సాయి సార్. జానవి, జానవి నేను రాత్రే చెప్పానయ్యా, ఇంకా ఏం ఇక్కడే చూస్తున్నారు కదా, అలా అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఎలక్షన్స్ డే కదా, ఎవరు విన్ అవుతారా అన్న క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను ఒక పార్టీ అనుకున్నా, ఆ పార్టీ గెలవాలని. అండ్ అఫ్ కోర్స్ గెలిచింది అనుకోండి. మీరు ఏ పార్టీ అనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లంచ్ బ్రేక్ అనమాట. ఇంకా ఫైనల్గా అయితే నేను లంచ్ చేస్తున్నా. స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా, నిఖిల్తో అయితే చికెన్ తెప్పించుకున్నా, నార్మల్ వైట్ రైసే. ఇంకా మా టీంతో కలిసి నేనైతే లంచ్ చేస్తున్నా. సో గైస్, ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసు కదా, సిగ్గుపడుతుంది సార్, హాస్ని. తను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఇన్స్టాలో ఫాలో అయితే తిండి కూడా ఫాలో, అంటే ప్రైవేట్ అకౌంట్లే, వేస్ట్, ఫాలో అయినా వేస్ట్ అనుకోండి. బట్ నా అకౌంట్ లో ఉండిద్ది, నన్ను ఫాలో అయితే తను ఫాలో అయినట్టే. సో మా వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీ వాళ్ళకి ఏం చెప్తాను, నా ఇన్స్టా ఐడి హాస్ని ఫాలో. అది వినిపించదు, వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడు. నాది ఇన్స్టా ఐడి హాస్ని ఫాలో అవ్వండి. నిత్య అక్కడ అందరూ అన్ఫాలో కొట్టేసేయండి.
సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా తీసేసేయండి. ఇంకా బెల్ ఐకాన్ ఏమైనా ఆన్ చేసుకుంటే ఆఫ్ చేసేసేయండి. ఇవన్నీ రివర్స్ అన్నమాట. సో అండ్ ఈరోజు నా బర్త్డే చెప్పు. స్పెషల్ ఇవాళ బర్త్డే ఏంటంటే ఇక్కడ నేను మంచిగా పెడతాలే, మంచిగా పెడతాను. ఇవాళ స్పెషల్ ఏంటంటే కింద బర్త్డే అనమాట. ఒక పార్టీ అని చెప్పి నేను అక్కడికి వచ్చాను. మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. అప్పుడు 2 సార్లు ఫోన్ చేస్తుంది. ఇవాళ అసలు ఎలక్షన్స్ కానీ ఎవడేసేస్తారు ఒకటి మేము. మీరు ఏ పార్టీ కామెంట్ సెక్షన్ లో కామెంట్. నేనైతే పక్కా జనసేన. నేను అది చెప్పండి సీక్రెట్. చూడండి గైస్, రా ఫాస్ట్ గా అంత కనిపిస్తున్నాము. ఎక్కడున్నా అక్కడ కనిపిస్తుంది. రా ఫాస్ట్ గా అనిపెట్టింది. చూడండి, మీరే చూడండి. ఆఫీస్ టైం అయినా ఇంకా రావట్లేదు గైస్. వర్క్ చేయకుండా కావాలని తప్పించుకుంటుంది, అందుకే రమ్మంటున్నాను. గైస్ నా ఆఫీస్ టైం 6 గైస్, కానీ నేను ఇప్పుడే వచ్చాను ఎందుకంటే ఈవిడ గారు బర్త్డే అని చెప్పి. అది మధ్యాహ్నం మళ్ళీ చూసుకోండి మీరు. 2:17 అవుతుంది. అప్పుడు ఒకసారి ఫోన్ చేసిన పక్కన పెట్టి. ఓకే గైస్, బాయ్. అంటే బాయ్ కాదు, ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు నైట్ వరకు బ్లాగ్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా గైస్, సరే నేను పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఇయర్స్ అవుతుంది, 1K అవ్వలేదంట. అయినా ఆ ఫోన్లు 10K దాకా తీసుకెళ్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ ఉంచండి. ఇంకేమన్నా అంటే ఇట్ట పెట్టి ఇట్ట కొట్టండి. బాయ్ గైస్. ఆఫీస్ పడుకుంటాను. ఎవరు వస్తే లేపమని చెప్పి పడుకుంటాను. చూసుకోలేండి నా అసలు నిన్ను. లేవు 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 నాడు, బయట పోదాం నాడు. లేవు తనైతే సైలెంట్ గా తీసింది గైస్ ఆ వీడియో. నాకు నిజంగా తెలీదు. అలా న్యాప్ తీసుకుంటున్నా అంటే న్యాప్ అంటే స్లీప్ అయ్యేట్లా జస్ట్ అలా కళ్ళు మూసుకున్నా అంతే. అండ్ ఇక్కడ చూసారా ఫన్ జరుగుతుంది అనమాట. సార్ వచ్చారు, మా ఎండి సార్. మేమేమో అక్కడ వీడియో పెట్టుకొని రికార్డ్ చేసుకుంటున్నాం. సడన్ గా వచ్చేసరికి అలా యాక్ట్ చేసామన్నమాట. వచ్చానా యూట్యూబ్ లో నిఖిల్ చెప్తున్నా ఛానల్ కనిపించేలా పెట్టిన అది నువ్వు పెద్ద ఫేమస్ అని మా స్కూల్ లో ఫేమస్ అని కాదు ఎమోజీ పెట్టలే మ్యామ్ ఫేస్ కి ఎడిట్ చేస్తారులే, నీకు మాస్క్ పెడతారు. అదే ఫిల్మోజీలో ఉంది కదా. ఈసారి
5 కల్లా ఆఫీస్ అయిపోయింది గైస్, 5:30 కల్లా. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు కదా, త్వరగా వెళ్ళిపోయాం అందరం. అండ్ మేమైతే కిందకి వెళ్ళి అలా రీల్స్ చేసుకున్నాం అనమాట. పాపం తను బాగా హెల్ప్ చేసింది హాసిని రీల్స్ తీయటానికి. సో మా ఫ్రెండ్ మా సిస్టర్ కి రేపు కాలేజ్ ఉంది, అందుకే ఇప్పుడే ఈ రోజే బర్త్డే పార్టీ అన్నమాట. రేపు మళ్ళీ పార్టీ తీసుకుంటే ఏం చేద్దాం? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి పెట్టండి. ఇందులో పైన శర్మ తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. బర్త్డే అని ధ్యాస లేదు గైస్, ఇలానే నిద్రపోతూ ఉంటాడు. లవర్స్ బర్త్డే అయినా వైఫ్ బర్త్డే అయినా ఇంతే పాపం. ఇది మాత్రం నాకు కాదు. ఇగో తినకి షవర్మా మా ఇద్దరికి. గైస్ చూసారా, నా బర్త్డే రోజు రిజల్ట్స్ డే కదా, పోలీస్ వాళ్ళు ఉన్నారు చూసారా. అసలు మార్నింగ్ నుంచి ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయలేదు. ఈవినింగ్ అలా ఓపెన్ చేశారో లేదో పోలీస్ వాళ్ళు వచ్చేసారనమాట. ఇంకా అందరినీ తోలేస్తున్నారు వెళ్ళిపోండి అని. అసలు నా బర్త్డే రోజు సగం జరగపోయిన రీజన్ ఇదే గైస్, ఇదే. సో గైస్ ఈరోజు టైం 9:10 అయిపోయింది. ఇంకా 2 hours లో నా బర్త్డే అయిపోతుంది. కానీ అంటే ఇంట్లో మొత్తం చూపిద్దాం అనుకున్నాం, బట్ టైం కుదరలా. అంతా హడావిడిగా స్నానం చేసి రెడీ అయిపోయి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి అంతా ఉల్టా పల్టాగా చెప్పారు. రివైండ్ చేసుకోండి. ఇప్పుడు మండికి వచ్చాం తింటాక. యాక్చువల్లీ మూవీకి వెళ్దాం అనుకున్నాం, బట్ మూవీలో 2 hours వేస్ట్ చేసుకోవటానికి నాకు ఇష్టం లేదు. అందుకే మండికి వచ్చాం. మా ఫ్రెండ్ కనిపించాడంట వేస్ట్. ఎప్పుడు ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేసామన్నమాట, ఆయన కనిపించాడంటే ఇంకా నిఖిల్ చూపిస్తున్నా. దెబ్బ చూడండి, యాక్సిడెంట్ అయింది మాకు తెలుసు కదండి మీకు. అండ్ యాక్సిడెంట్ గురించి నేను తర్వాత బ్లాగ్ లో చెప్తాను. హీరో ఒకడు వీడియోలు అంటే నాకు వెళ్ళిపోతాయి. అకౌంట్ మైనస్ పడిందంట గైస్, బిల్లు కడతలేదు, తిందామని వచ్చాం. నిఖిల్ అంట్లతో ఇచ్చేసి పంపించేయడం అంతేనా కాశీష్? ఇది నేను మధ్యలో కట్ చేసుకుంటాను. మైనస్ పడిందని గైస్. ఇక్కడైతే ఒక ఫన్ జరిగింది అనమాట. ముగ్గురికి ఒక ప్లేట్ మండి చెప్పుకుందాం అనుకోండి, పెద్ద మండి బిగ్ మండి చెప్పాం, బట్ అది చూస్తే ఇట్లా ఉందన్నమాట. అందుకే ఇక్కడ ఫన్ చేసుకుంటున్నాం, బట్ ఇట్స్ ఓకే. గాయస్ ఏమైందంటే ఫుడ్ తినేసాం అనమాట, హడావుడిగా తినేసాము. తిన్న వెంటనే ఏం చేసామంటే ఆన్లైన్ లో మూవీ బుక్ చేసాము. అసలు ఫస్ట్ మూవీ అనుకున్నాం కానీ వెళ్ళొద్దులే ఎందుకులే అనుకున్నాం, కానీ వెళ్ళాల్సి వస్తుంది, తప్పట్లేదు. మండి తిన్న తర్వాత మూవీకి వెళ్ళిపోదాం, టైం సరిపోయిద్దని మూవీకి వెళ్ళిపోతున్నాం. సో మూవీకి వెళ్తాం, మూవీకి వెళ్ళాక చూపిస్తాం. సో నా బర్త్డే ఇలా అవుతుంది అనమాట. కాశీఫ్ నేను సో గైస్ టైం 11 అవుతుంది, బర్త్డే కూడా అయిపోయి వస్తుంది. అండ్ మూవీకి వచ్చామన్నమాట. సో నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ అవుతుంది. ఎండింగ్ నోట్ సరిగ్గా ఇవ్వకపోతే ఏమనుకోకండి. లవ్ యూ గైస్. ప్రభావం ఇది పేస్ట్ కదా, పిక్చర్ బ్యూటిఫుల్. అది ఆ మాట గైస్, ఇది మా ఆఫీస్ స్టాఫ్ అందరూ కలిపి ఇచ్చారనమాట. అందరే కదా, అందరూ కలిపి ఇచ్చారు. నేను నిజంగా షాక్ అయ్యా. యాక్చువల్లీ అప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు అనమాట, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ఇదంతా కాస్ట్లీ ఎందుకు మేడం నాకు? సిల్వర్ ఫ్యాషన్ అదేలేండి, అది కంపెనీ చూస్తే అర్థం అవుతుంది, రిచ్ కంపెనీ. గైస్ ఇది బ్రేస్లెట్, ఒకసారి అన్ని చూపిస్తాను. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిఖిల్ కన్నా మంచి గిఫ్ట్. ఇది నల్ల పూసలు గైస్.
ఈసారి కూడా ఇచ్చారు. ఇదిగో ఇది వాడు తీసుకెళ్ళి చూపిస్తారు. సార్ ఆ బ్లాగ్ లో ఎలా ఉంటారు సార్? ఇది నల్ల పూసలు గైస్. చాలా హ్యాపీ. ఐడియా ఉన్నది ఇయర్ రింగ్స్. అమ్మాయికి సంబంధించినవన్నీ తీసుకున్నాను. ఏంటి ఏమన్నారు మేడం? నిజంగా నాకు మీ బెస్ట్ గిఫ్ట్. గైస్ చూస్తున్నారు కదా, మా ఆఫీస్ స్టాఫ్ అందరూ కలిపి నాకైతే గిఫ్ట్ ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నో దిష్టి ప్లీజ్. ఇంత మంచి ఆఫీస్ స్టాఫ్ దొరకడం అయితే వీఆర్ సో లక్కీ. అండ్ నిఖిల్ నేను ఒకే దగ్గర చేస్తున్నామని దిష్టి అయితే పెట్టకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ వీఆర్ లైక్ ఫ్యామిలీ అనమాట. మాకు ఏ హెల్త్ సిచ్యువేషన్ వచ్చినా ఏమొచ్చినా, యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వాళ్ళు మాకు హెల్ప్ చేశారు, వాళ్ళే చూసుకున్నారు. అండ్ నో దిష్టి సీరియస్లీ స్ట్రిక్ట్లీ. అండ్ చాలా బాగుంది కదా గిఫ్ట్ అయితే. యాక్చువల్లీ నా బర్త్డే రోజే వాళ్ళు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారంట, బట్ షాప్స్ ఏం ఓపెన్ చేయలేదని చెప్పా కదా. అండ్ 5 కల్లా వెళ్ళిపోయాము ఆఫీస్ నుంచి, సో ఇవ్వలేదు. నెక్స్ట్ డే ఇచ్చారు. ఇంకా గైస్ ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అవుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఇంకెలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్. లవ్ యూ గైస్. బాయ్.